రెసిపీకి స్వాగతం. ఈరోజు ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఉండ్రాళ్ళ పాయసానికి కావాల్సింది ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను. ఇలా వరిపిండి తీసుకున్నాను కదా, ఇది ఇందులో ఒక గిన్నెలో వేస్తున్నాను. వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లైట్గాను, ఇంకా ఒకరు లైట్గా వేసుకోవాలి. వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాను. ఇవి కొంచెం ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని 1 కప్పుతో తీసుకున్నాను కదా పిండి, అలాగే 1 కప్పు వాటర్ వేడిగా మరగనించాను. ఇదేమో ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ఇలా పోసి కలుపుకోవాలి, బాగా ముద్దయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ పోసి కలిపాను, ఇలాగా బాగా కలిపేసాను. ఇలాగా బాల్స్ కింద అవుతున్నాయో లేదో చూసుకోవాలి, చేతికి అంటుకోకుండాను. ఇలా బాల్ కింద అవుతుంది. ఇది కొంచెం 1 నిమిషం చల్లారేదాకా మూత పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొబ్బరి ఇలా ముక్కలు చేసుకున్నాను. దీని నుంచి కొబ్బరి పాలు తీయాలి. దీంతో 1.5 కప్పు కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలాగా కొబ్బరి పాలు తీసాము. దీంతో 1.5 కప్పు అవుతుంది. ఇది ఇలా మిల్క్ కింద తీసామన్నమాట కొబ్బరిని. ఇలా వరిపిండిని వేడినీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా, అదేమో ఇలా బాల్స్ కింద చేశాను. ఇప్పుడు దీంతో 1.5 కప్పు పాలు తీసుకున్నాను. ఇలాగా వేసి బాణలి వేసి మరగనిస్తున్నాను. ఇలాగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాను. ఇది మెల్లిగా ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. మిల్క్ ఏమో ఇలా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలి. మెల్లిగాను ఇలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి సిమ్లో ఉడకనివ్వాలి. ఇలాగ మూత పెట్టేశాను. ఇది 10 నిమిషాలు ఉడకనివ్వాలి. బెల్లం ఇలాగ సన్నగా 1 కప్పు బెల్లం తీసుకున్నాను, సన్నగా తరిగాను. ఇలా 1 కప్పు బెల్లం తీసుకున్నాను. దీంతో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరగనివ్వాలి. ఇది కూడా సిమ్లో పెట్టాను. ఇది బెల్లం కరగనివ్వాలి, కరిగితే సరిపోతుంది. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. ఇలా సిమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండి మళ్ళీ మూత పెట్టాలి. ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇది ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇలాగా కరిగిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఉండలు ఇలాగ బాయిల్ అయిపోయాయి. 10 నిమిషాలు అయింది, ఇలా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన వాటిలో కొబ్బరి పాలు ఇవి ఇలాగా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కొబ్బరి పాలు కలిపేసాను ఇందులోను. ఇది ఉడుకుతోంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగింది కదా, ఈ బెల్లం కూడా బాయిల్ ఇలా వడపోసుకోవాలి. ఇందులో కలిపేసుకోవాలి. కావాలంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో ఇష్టమైన వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు, లేకపోతే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇది ఇలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసాను. ఇలాగ మెల్లిగా బాయిల్ చేయనివ్వాలి, ఇలాగ ఉడకనివ్వాలి. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేశాను. ఇది సిమ్లో ఉడకనివ్వాలి ఇలాగ 10 నిమిషాలు. ఉండ్రాళ్ళ పాయసం ఈ విధంగా ఉడికిపోయింది. ఇలాగ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా చాలా బాగుంటుంది. ఇది వినాయక చవితికే కాకుండా మామూలు మిగిలిన రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఇది బౌల్లోకి తీసుకుని వేడివేడిగా తినడమేను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.